ఇప్పటికే శ్రావణిని దీవించలేదన్న డిసప్పాయింట్లో ఉంది వేదవతి. మనం దాసురాల్ని చంపేసి దీవించనందుకు శ్రావణి చంపేసిందని ప్రూఫ్లు చూపించావే అనుకో, చస్తే శ్రావణిని కోడల్ని చేసుకోదు. అమ్మో అమ్మో, ఎంతకు తెగిస్తున్నారు ధారణమ్మా. చెప్పాను కదక్కా, ఈ ప్రియం వద్ద ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడదు. F2 శివుడు, ఈ క్షణం నుంచి పెళ్ళేంత వరకు మీరిద్దరూ దాసురాలికి కాపలాగా ఉండాలి. అలాగేనమ్మా. ఈ ప్లాన్ ఫస్ట్ అమల్లోకి రావాలి. ఓకేనా? ఓకే మేడం. మేడం, ఇప్పుడు వెళ్ళి చూద్దాం మేడం. ఫోన్ దగ్గర పెట్టుకుని మనం ఏం మాట్లాడతామని చూస్తుంటుంది. రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవచ్చు. పదండి. సరే పద. మేడం, అటెక్కడికి? శ్రావణి ఉండేది ఆ రూమ్లో కదా. శ్రావణి కాదు ధరణి అని వీడికెలా చెప్పాలి? అయినా ఇప్పుడు వీడికి చెప్తే మళ్ళీ లేనిపోని తలనొప్పులు. ఇప్పుడు వద్దులే లాయరు. ఇప్పుడు మనం వెళ్తే క్లిప్ సంగతి మనకి తెలిసిందని వాళ్ళకి తెలిసిపోయి జాగ్రత్త పడతారు. ఓహో, నువ్వేదో చేస్తానంటున్నావు కదా, దాని గురించి ఆలోచించు. పద. పదండి. స్నానం అది చేస్తూ కూర్చుంటే లేట్ అయిపోతుంది. అయినా వచ్చినవాడికి నీ స్నానం చేస్తానో లేదో ఎలా తెలుస్తుందిలే. మీరు వెళ్లాల్సింది ఆ కారులో. రెండు ఒక్కలాగే ఉన్నాయి కదా, ఏదైతే ఏంటి? పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఆ కారే కేటాయించాం, అందులోనే వెళ్ళాలి. అవును, రెండు కార్లు ఒకేలా ఉన్నాయి కదా లాయరు. వాళ్ళని ఆ కారు ఎక్కించావేంటి? తేడా ఏంటి? తేడా ఉంది. ఆ కారుకి బ్రేకులు తీసేశాను. పిచ్చా నీకు? సీరియస్గా ప్లాన్ చేస్తాను అంటే నువ్వు చేసిన ప్లాన్ ఇదా? లేకపోతే తుమ్మడాలు, దగ్గడాలు, శుభలేఖలు కాల్చడాలు చేస్తే పెళ్లిళ్ళు ఆగుతాయా? యాక్సిడెంట్ జరిగి కాళ్ళు చేతులు విరిగిపోతే అప్పుడు పెళ్లి ఆగిపోతుంది. ప్రాణాలు పోతే? ప్రాణాలు పోవాలంటే మినిమం 100 స్పీడ్లో వెళ్ళాలి.
పెళ్లి మూడ్లో ఉన్నారు కాబట్టి ఒక 50 60 స్పీడ్ మెయింటైన్ చేస్తారు. ఆ స్పీడ్లో యాక్సిడెంట్ జరిగితే కాళ్ళు చేతులు విరగడం, వెన్నుపూస మెడ విరగడం లాంటివి జరుగుతాయి. కామెంటరీ వినడం ఎందుకు? లైవ్లో యాక్సిడెంట్ చూద్దరు కానీ కారెక్కండి. కాళ్ళు చేతులు విరిగినంత మాత్రాన పెళ్ళాగిపోతుందా? వేదవతిది చాలా మంచి మనసు లాయరు. కుంటిదైనా గుడ్డిదైనా మాటిచ్చిందంటే పెళ్లి చేసేసుకుంటుంది. కానీ యాక్సిడెంట్ గుడికి వెళ్ళేటప్పుడు జరుగుతోంది మేడం. ఎంతకన్నా పెద్ద అపశకునం ఏముంటుంది? అంతకు ముందు జరిగినవి కూడా గుర్తొచ్చి ఇంకా ఏం జరుగుతుందో అన్న భయంతో పెళ్ళి ఆపేస్తుంది. ఇప్పుడు పెళ్ళి ఆగుతుందన్న నమ్మకం వచ్చింది. పోనీ నిజంగానే బ్రేకులు తీసావా? తీశాను. డౌట్ ఎందుకు వచ్చింది? అంటే మధ్యలో చాలా అడ్డాలొచ్చాయి. స్లో చేయడానికి బ్రేక్ వేసినప్పుడు ఆగకుండా యాక్సిడెంట్ అవ్వాలి కదా, ఇంకా కాలేదేంటి? అప్పుడే అవ్వదు మేడం. ఎందుకంటే బ్రేక్ మొత్తం తీసేయలేదు, బోల్టులు మాత్రమే లూజ్ చేశాను. తీసేదేదో పూర్తిగా తీయచ్చు కదా, సగం సగం పనులెందుకు? అదే మామూలు బ్రెయిన్కి లాయర్ బ్రెయిన్కి ఉన్న తేడా. బ్రేకులు ఫుల్గా తీసేస్తే బయలుదేరినప్పుడే ఏదన్నా అడ్డం వచ్చి బ్రేక్ వేస్తే ఆగకుండా కాంపౌండ్లోనే ఏ చెట్టుకో గోడకో గుద్దేస్తుంది. ఎవ్వరికీ ఏమీ కాదు. పూర్తిగా బ్రేకులు ఫెయిల్ అయ్యి మంచి స్పీడ్లో ఉన్నప్పుడు యాక్సిడెంట్ అవుతుంది. అప్పుడు దాని ఇంపాక్ట్ ఉంటుంది. పర్వాలేదు లాయరు, నువ్వు బ్రెయిన్ వాడుతున్నావు. చెయ్యి తీయండి మేడం, లేకపోతే మన కారు యాక్సిడెంట్ అయ్యేలా ఉంది. అరవై, 70, 80 స్పీడ్ పెరిగిపోతోంది. ఇంకా స్పీడ్ పెరిగి యాక్సిడెంట్ అయితే పోతారు కదా లాయరు. పోతే పోనీ మేడం, ఈ పెళ్ళాపడం కన్నా చస్తే పూర్తిగా పగ తీరిపోతుంది. చస్తే చావని ఒకేసారి వేదవతి కొడుకులు కోడళ్ళు అందరూ పోతే ఇక మిగిలింది అన్నయ్య.
అన్నయ్య ఎలాగూ నా గుప్పెట్లో ఉండేవాడే కదా. ఆస్తంతా నా గుప్పెట్లోకి వచ్చినట్టే. అదేంటి లాయరు, బ్రేక్ వేస్తే కారు ఆగిపోయింది? ఇంకా బ్రేకులు ఫెయిల్ కాలేదా? లేదు మేడం, ఇంతవరకు ఉండదే. ఎప్పుడో బోల్ట్ ఊడిపోయి ఉంటుంది. సర్లే, కారు స్లో చేయి, వాళ్ళ వెనక వెళ్ళాలి కదా. స్లో చెయ్యవయ్యా. బ్రేక్ పడట్లేదు మేడం. బ్రేక్ పడకపోవడం ఏంటయ్యా? నువ్వు బ్రేకులు తీసింది ఆ కారుకా ఈ కారుకా? అదే తెలియట్లేదు మేడం. ఏదో ఒకటి చెయ్యలాయరు బాబో, ఏదో ఒకటి చెయ్యలాయరు. ఇంత టెన్షన్ లో ఉంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంట్రా? ఈరోజు అమ్మవారి దర్శనం బాగా జరిగింది కదా. పెళ్ళయ్యాక 1,00,000 కుంకుమార్చన చేయిస్తానని మొక్కుకున్నానమ్మా. అది కూడా నువ్వే చెయ్యాలి. అలాగే అత్తయ్య. అవును, వదన కూడా మనతో గుడికి బయలుదేరింది కదా, రాలేదేంటి? ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది? మేడం, ఇప్పుడు మీ కోపాన్ని తట్టుకునే శక్తి నాకు లేదు మేడం. అమ్మా, చేసిన ఏదో పంచాలు పద. అమ్మా అమ్మా, అమ్మా, అబ్బా, అమ్మా. వదినా, వదినా, ఏమైంది వదినా? దెబ్బలు ఎలా తగిలాయి? మీ వెనకే గుడికొస్తుంటే దారిలో యాక్సిడెంట్ అయింది వదినా.
యాక్సిడెంటా? జాగ్రత్తగా రావచ్చు కదా వదినా. బ్రేక్లే ఫెయిల్ అయ్యాక ఇంకా జాగ్రత్త పడటానికి ఏముంటుంది మేడం? అమ్మా, ఇలాగైనా బయటపడ్డాం, సంతోషించండి. అమ్మా, మ్యూజిక్ వేసుకోవడానికి కూడా ఓపిక లేదు మేడం. చెయ్యి తీయండి మేడం. అమ్మా, చాలా థ్యాంక్స్ అండి. మీరే గనక వద్దు అనక పోయుంటే పొద్దున మీరు వేసుకెళ్ళిన కార్ని మేము వేసుకెళ్లాల్సి వచ్చేది. అమ్మా, చాలా బాబు. అయినా మీది టైము చాలా బాగుంది, అందుకే అంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా చిన్న చిన్న దెబ్బలతోని బయట పడ్డారు. చచ్చుంటే దరిద్రం వదిలిపోయి ఉండేది. అయినా కావాల్సిందేలే, లేకపోతే 300 కోట్లతో జరగాల్సిన పెళ్లి జరగకుండా చేస్తుందా? ఏంటో వదినా, పెళ్లికి ముందు నీకు ఈ యాక్సిడెంట్ జరగటం ఏంటో. ఇప్పుడు పెళ్లి పనులన్నీ ఎవరు చూసుకుంటారు? నేనే చూసుకుంటాను వదినా. ఈ దెబ్బలు ఎంతసేపు నయమైపోవు. చావు బతుకుల మధ్య ఉన్నా కూడా నేనే పెళ్లి పనులు చూసుకుంటాను. అప్పుడే కదా పెళ్లి ఆపే ఛాన్స్ తక్కుతుంది. ఇంత జరిగినా దీనికి బుద్ధి రాలేదు చూడు. ఇంకా పెళ్లి పనులు తనే చూసుకుని పెళ్లి ఎలా ఆపాలా అని ఆలోచిస్తుంది. సరే వదినా, జాగ్రత్త, రెస్ట్ తీసుకోండి. కొంచెం నెమ్మదిగా వెళ్ళండి సార్, నెమ్మదిగా. అమ్మా, అమ్మా. నేను తీసుకెళ్తాను మాజీ, నేను తీసుకెళ్తాను. ముందు కారుకి బ్రేకులు తీస్తే వెనక కారుకి యాక్సిడెంట్ ఎలా అయిందని ఆలోచిస్తున్నావా ప్రియంవద పిన్ని? నీకెలా తెలుసు? అంటే అంటే నువ్వు? నేనే. మేం వెళ్లే కారుకి బ్రేకులు తీసి మాకి యాక్సిడెంట్ అయితే పెళ్ళి ఆగిపోతుందని పనికి మాలిన ప్లాన్ వేస్తావా? చూసావా, అదే యాక్సిడెంట్ నీకు జరిగేలా ఎలా రివర్స్ ప్లాన్ చేశాను? ఇవన్నీ ఎలా జరిగాయో అర్థం కావట్లేదు కదా. ఇదిగో అమ్మాయి, క్యాజీ స్టోర్ రూమ్ లో టూల్ బాక్స్ లో రెంచులుంటాయి, పట్టుకురా వెళ్ళు. ఎందుకు జీ? చెప్పింది చేయడమే నీ పని, వెళ్ళా. హాజీ. తీసుకోండి జీ. ఏంటక్క, ఆ పిల్లిగడ్డ మోడికి రేంచులు ఎందుకు ఇచ్చినావు? అదే అర్థం కావట్లేదు ఎఫ్టు. ఎందుకైనా మంచిది వాడి మీద ఒక కన్నేసి ఉంచు. అట్నే అక్క. ఏం చేస్తున్నాడు వాడు? చూద్దాం ఉండక్క. F2 అక్క వెళ్ళి చూసిరా పో. సరే అక్క.
ముసలోడు బ్రేక్ బోల్ట్ లూజ్ చేసిండా. ఈ విషయం అక్కతో చెప్పాలి. అక్క, బ్రేక్ బోల్ట్ లూజ్ చేసిండు. అవునా? దానివల్ల ఏమవుతుంది? ఏమవుతుంది ఏందక్క? ఈ కారులో కొంచెం దూరం పోతే బోల్ట్ పూర్తిగా ఊడిపోయి బ్రేక్ ఫెయిల్ అయ్యి యాక్సిడెంట్ అవుతుంది. అయినా ఇప్పుడు ఈ కారుకి బ్రేకులు తీయాల్సిన అవసరం వాడికేం వచ్చింది? అర్థమైంది. రేపు పొద్దున్నే గుడికి వెళ్తున్నాం కదా, బ్రేకులు తీసిన ఈ కారులో మమ్మల్ని పంపించి యాక్సిడెంట్ జరిగేలా ప్లాన్ చేస్తున్నట్టుందా ప్రియం వద? మరేం చేద్దామక్క? బోల్ట్ బిగించమంటావా? వద్దొద్దు, అలాగే ఉండని. కానీ మనం ఈ కారుకి బదులు ఆ కారులో వెళ్ళాలి. అదెలా కుదురుతుంది? మిమ్మల్ని రేపు ఇదే కారులో ఎక్కిస్తారు కదా, ఎక్కకుండా ఉండాలేరు, నిజం బయట పెట్టలేరు. ఎట్టా? ఆ బోల్ట్ ఏదో బిగిస్తేనే మంచిదేమోనమ్మా. అవసరం లేదక్క, ఆ 2 కార్లు ఒకేలా ఉన్నాయి కదా. F2 అక్క, వెళ్ళి కార్ నంబర్ ప్లేట్స్ మార్చి. సూపర్ ఐడియా అక్క. పో. సంభ్రమల్లిలింపనల్చరీ విలోలవీచి వల్లరీ విరాజమానమూర్ధని ప్రగద్దగద్దగజ్వలల్లలాట పట్ట పావకేరి శోర చంద్రశేఖరీ రతిం ప్రతిక్షణ శివం ప్రవాహ శివం శలేవలం శివం భుజంగతుం శివం శతాటం శివం ప్రవాహ శివం